నాగేందర్ గారు ఎంత 100% టెక్నికల్ ఎవిడెన్స్‌తో దొరికిండు. అయినా కూడా సిగ్గు లేకుండా, శరం లేకుండా, లజ్జ, మానం ఏం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్‌లో అని చెప్తుండు. మొన్నటికి మొన్న 1 వీక్ కింద మాకు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో చిన్న ఇనాగ్రేషన్‌కి వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్‌లోనే ఉన్నా, రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తది. జీహెచ్ఎంసీతోని అలయన్స్‌లు పెట్టుకొని మేము మేజర్ సీట్లు గెలుస్తామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పిండు. ఎమ్మడేటే 1 వీక్ తర్వాత ఇమ్మీడియట్‌గా అతను మాట మారుస్తుండు. అంటే ఎంత దీనస్థితిలో ఉర్రంటే ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దీనస్థితిలో దిగజారిపోయిన వ్యవస్థ మారిపోయారు దానం నాగేంద్ర కానీ మిగతా 9 మంది కానీ. ఇప్పుడు ఎంత కళ్ళుండి చూడలేని కబోదులాగా కూడా స్పీకర్ గారు తయారయ్యారు. 2 సంవత్సరాలు లాక్కొట్టొచ్చారు. ఇంకా టైం ప్రొలాంగ్ చేయించుకోవడం కొరకు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతుందని తెలుసు. ఇంకా ఎలాగైనా సరే ఇంకో 6 నెలలో, సంవత్సరం, 1 నెల, 2 నెలలు లాక్కోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా కొత్త నాటకం తెరదీపించిండు. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయలేదని చెప్పేసి కొత్త స్టోరీస్ అల్లడం నేర్చుకున్నారు. ఎట్లా దిగజారిపోయిన వ్యవస్థ ఉందంటే ఆయన కాళ్ళకి ఏం చెప్తారు, మేము 6 సార్లు ఎమ్మెల్యేము, 7 సార్లు ఎమ్మెల్యేము, మేము అనేక ఎన్నికలకు భయపడమని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా. ఎన్నికలకు భయపడిన వాడు ఎందుకు భయపడుతున్నట్టు ఇప్పుడు ఒకసారి చెప్పుకోవాలి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నామని చెప్పుకుంటారు కదా. నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు కదా. ఎందుకు గజగజ అనుకుతున్నారు? ఎందుకు ఏదైనా ఎలక్షన్ అనగానే ఉచ్చబడుతుంది? ఎందుకు అంత భయపడే వ్యక్తివి ఎందుకు అట్లా ఇట్లా పెద్ద పెద్ద గంభీర మాటలు మాట్లాడాలి? 100% నీకు డిస్క్వాలిఫై అవుతామని తెలుసు. ఎన్ని కళ్ళ కొబ్బులు చెప్పినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎలాంటి బైరూపులేసాలు వేసినా కూడా నువ్వు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతావు. ఇది ఎవడు ఆపలేడు. ఎట్లా చెప్తున్నా అంటే ఇంకా అసలు ఎంత దిగజారిందంటే ఆయన సస్పెండ్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటే దానికి ప్రతిచర్య ఉంటుందంట. అసలు నీకు ప్రతిచర్య ఎందుకు రా? నీకు సిగ్గుసేర ఉంటుంది. అసలు మనిషివి అయితే, నిజంగా కూడా రాజకీయ నాయకుడివి అయితే సిగ్గు లేకుండా ఇమ్మీడియట్ రాజీనామా చేయాలి. దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లు రా. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడతా, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడు. నువ్వు ధైర్యం ఉంటే పోటీ చేయి, పోటీ చేసి నా మీద గెలువు, మా పార్టీ మీద కానీ నా మీద గెలువు. అప్పుడు తెలుస్తుంది నీ సంగతి. ఎందుకు భయపడుతున్నావు అని. నువ్వు అంత పెద్ద పోటీ మొగాడివి కదా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడివి కదా, అంత ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన నీ సత్తా ఉంది కదా, దానా నాగేంద్ర హైదరాబాద్ బ్రాండ్ ఉందని చెప్పుకుంటావు కదా. ఇప్పుడు గెలువు చూద్దాం ఒకసారి. నీకు ధైర్యం లేకనే వణుకుపోతూ ఉచ్చబోసుకుంటూ అసలు ఎన్నికలంటే ఉచ్చబడిపోతుంది నీకు. అట్లాంటి వ్యక్తి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంలో నీలాంటి నీచమైన రాజకీయ నాయకుడు ఎవరు లేడు. ఇంత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ నీ లెక్క పార్టీ మారిన వాడు ఎవడు లేడు ఇంతవరకు. నీకు జనరల్ పండుకున్నప్పుడు కూడా కండువాలు జేబులు పట్టుకొని పండుకుంటావు. ఎందుకంటే లేపంగానే ఏ కండు వేసుకుంటే నీకే తెలియదు. అట్లాంటి వ్యవస్థ, దిగజారిన వ్యవస్థలో బతుకుతున్నావు నువ్వు నాగేందర్ గారు. ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. ఎలక్షన్లు కొట్లాడుతుందా నువ్వో నేనో తెలుసుకుందాం. మా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలుసుకుందా. నీకు ధైర్యం ఉంటే మాట్లాడు. అంతేగాని సిగ్గులేని మాటలు, లజ్జ వదిలేసి మాటలు, బట్టలు వదిలేసి నంగలు నిలిచినట్టు మాటలు మాట్లాడుకుందా దానా నాగేందర్ గారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావు నువ్వు. నేను ఎక్కడో వేరే